ఇప్పుడు వస్తుంది క్లియర్. సో మనం ప్రీవియస్లీ కన్స్ట్రక్టర్స్ అయితే మనం డిస్కస్ చేస్తాం, రైట్? సో మనం ఈరోజు కన్స్ట్రక్టర్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. సో హుబ్స్ కాన్సెప్ట్లో మనకు కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. మెయిన్ 4 పిల్లర్స్ ఆఫ్ హుబ్స్ కాన్సెప్ట్. We'll go with the inheritance, abstraction, encapsulation, polymorphism. సో ఇవి మనకు 4 ఇవైతే ఉన్నాయి. ఓకే, సో మనం 1 by 1 అయితే వెళ్ళిపోదాం. సో నా స్క్రీన్ అయితే విజిబుల్ ఉంది కదా? సో ఇన్హెరిటెన్స్ అంటే మనకు ఫస్ట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే చూసుకుందాం. ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుందంటే ఇన్హెరిటింగ్ ద వన్ క్లాస్ ప్రాపర్టీ టు అనదర్ క్లాస్ ప్రాపర్టీ. అంటే సో మనకు ఒక క్లాస్ లో ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సంథింగ్ ఏంటి, వేరియబుల్స్, మెథడ్స్, అవన్నీ ఇంకొక క్లాస్ కి ఇవ్వడము ఇన్హెరిటెన్స్ అని అంటున్నాం. ఓకే, సో ఇన్హెరిటెన్స్ అనేది మనము ఎలా చేస్తాము అంటే, సో మల్టిపుల్ క్లాసెస్ ని ఇంప్లిమెంట్ చేసేసి ఆ ప్రాపర్టీస్ అని దీంట్లో తీసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ ప్రాపర్టీస్ ని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో క్లాస్ ఏ ప్రాపర్టీస్ ని తీసుకుంటుంది అనమాట. సో అది మనం ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఇన్హెరిటెన్స్ లో కూడా మనకు 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి సింగిల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి ఇవి దీస్ 3 థింగ్స్ అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దీస్ 2 నేను ఎప్పుడు ఇంటర్ఫేసెస్ అని చెప్తాను, అప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే, ఓకే. సో ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఓకే, ఓకే. సో ఇక్కడ మనము ఒక డెమో క్లాస్ అయితే తీసుకుందాం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కి ఆర్ హుబ్స్ కాన్సెప్ట్ 1 కి. సో ఫస్ట్ వచ్చేసి నాకు ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఏ. సో క్లాస్ ఏలోన నాకు కొన్ని వేరియబుల్స్ అయితే ఉన్నాయి. ఏ ఇస్ 56 అండ్ ఇంట్ బి ఇస్ 96 అనేసి. అలాగే క్లాస్ సంథింగ్ ఏం పెడుతున్నా, క్లాస్ బి. ఈ దీంట్లో ఏం చేస్తున్నానంటే క్లాస్ ఏలో ఉండే ప్రాపర్టీస్ని దీని లోపల తీసుకుని అడిషన్ చేస్తున్నా, ఎక్స్ట్రా థింగ్ మనకు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కడ ఉన్న నాకు ఏ అండ్ బి వచ్చేసి నాకు ఈ పేరెంట్ క్లాస్ నుంచి తీసుకోవాలనుకుంటున్నా. ఓకే, సో ఈ క్లాస్ నుంచి ఏ అండ్ బి తీసేసుకుని దీంట్లో పర్ఫామ్ అడిషన్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ అనేది రావడానికి, ఓకే, ఇక్కడ నాకు వాల్యూస్ అనేది ఏ క్లాస్ నుంచి బి క్లాస్ కి వాల్యూస్ అనేది రావాలి అంటే నేను ఇన్హెరిట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇన్హెరిట్ ఎలా చేసుకుంటామంటే యూజింగ్ ఎక్స్టెండ్ కీవర్డ్. ఓకే,
extends with a A. సో ఇలా చెప్పానంటే ఏమవుతుంది, బి క్లాస్ ఏం చేస్తుంది, ఇది ఏ క్లాస్ ప్రాపర్టీస్ ని తీసుకుంటుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఎక్స్టెన్స్ యూజ్ చేస్తాం ఇన్హెరిటెన్స్లో. అవును. సో ఇప్పుడు నేను బి క్లాస్కి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తే నేను డైరెక్ట్గా అడిషన్ యాక్సెస్ చేస్తాను. ఆల్రెడీ ఈ క్లాస్ ఏదైనా ఇది చేసి ఉంటాను మేటివి. It is performing the addition. సింటాక్స్ ఒకసారి అర్థం కాలేదు నాకు. ఈ B1 అదే క్లాస్ B ఈక్వల్స్ టు న్యూ B1 సింటాక్స్. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడమే కదా. అవును. క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడమే కదా. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ. ఇది క్లాస్ A1 ఉంది, క్లాస్ B1 ఉంది. సో ఫస్ట్ క్లాస్ A1 అనేది మనం బీలో యూజ్ చేసాం ఎక్స్టెండ్ యూజ్ చేసి. సో అక్కడ వరకు మనం ప్రింట్ చేస్తే A+B వాల్యూ డైరెక్ట్గా వచ్చేయాలి, అంతే కదా. ఎక్స్టెండ్ చేసుకుంటే అక్కడికి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకున్నాము ఇన్హెరిట్ 1 అని. సో ఇందులో ఏంటంటే A1 B1 రెండు యూజ్ చేస్తున్నాము. మీకు ఓన్లీ A1 ప్రాపర్టీస్ కావాలి అంటే A1కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి A అండ్ B ప్రాపర్టీస్ని తీసుకోవచ్చు. సో లేదు నాకు మొత్తం ఇవి కావాలి అంటే ఓకే, సో మొత్తం బి క్లాస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంటే అప్పుడు ఏమవుతుంది, నేను ఏ అండ్ బి వేరియబుల్స్ని తీసుకోగలను అండ్ దాంతో పాటు అడిషన్ కూడా తీసుకోగలను. అదే నాకు అర్థం కాలేదు. B1 అని అంటే అక్కడ ఎక్స్టెండ్ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి A1 కూడా మనం తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు A1 తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ A1. అలా కాదు, అలా కాదు. B1 అనే సింటాక్స్ ఇక్కడ యూజ్ చేసాం కదా, దీనివల్ల ఇప్పుడు ఏంటి మనకి A1లో ఉన్నది B1 అచ్చా A1లో ఉంది కదా మనకి ఏ వాల్యూ B వాల్యూ. ఎస్, ఏ అండ్ బి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఇక్కడ B1 లో A1 ఏ బి అనేది ఉందా మనకు? లేదు, మనకి ఎక్స్టెండ్ చేసాం అంతే. సో ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, ఏ వాల్యూ వచ్చేసి 50 తీసుకుంటది, అలాగే బి వాల్యూ వచ్చేసి 96 అనేది తీసుకుంటది. అదే నేను అడిగేది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా B1 కాల్ చేయడం ఏంటంటే B1లో కూడా A1 వాల్యూస్ అని ప్రింట్ అయ్యాయి కాబట్టి మనం నెక్స్ట్ టైం మనం A1 కాల్ చేయకుండా B1 అని చెప్పి వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది అంటారు, అంతేనా? అవును. ఓకే, సో ఇప్పుడు A1 కూడా మనం యూజ్ చేస్తే A1లో కూడా వాల్యూస్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా వర్క్ అవ్వాలి కదా అయితే ఇన్హెరిట్ అనేది. అవును, మనకి A1 ఒకటే సపరేట్ కావాలంటే A1 కాల్ చేసినామంటే ఏ అండ్ బిని యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ యాడ్ అనేది రాదు. ఓకే, యాడ్ అనేది ఇందులో సెకండ్ దాంట్లో రాసాం కాబట్టి. ఓకే, సో ఇది మనకు ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే బి క్లాస్ ఏ క్లాస్ ప్రాపర్టీస్ తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ప్రీవియస్లీ ఏ అండ్ బి తీసుకున్నాం. ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసి నాకు ఇక్కడ నాకు అడిషన్ అయితే అయింది. నేను అడిషన్ అనేది కాల్ చేస్తున్నాను, ఇక్కడ అడిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నా. సో ఇక్కడ బి క్లాస్ ఏ క్లాస్ ప్రాపర్టీస్ ని తీసుకుంటుంది. సో ఈ ఏ క్లాస్ ని మనం ఏమని కాల్ చేస్తాం, పేరెంట్ క్లాస్ అని కాల్ చేస్తాం. పేరెంట్ అంటే ఏంటి, మనకు ప్రాపర్టీస్ ని ఇచ్చేదాన్ని పేరెంట్ క్లాస్ అంటాం, ప్రాపర్టీస్ ని తీసుకునేదాన్ని చైల్డ్ క్లాస్ అయితే అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో దాంతో పాటు ఇంకా కొన్ని టర్మినాలజీస్ అయితే ఉన్నాయి. సో పేరెంట్ క్లాస్ ని మనం ఆల్సో డ్రైవ్ క్లాస్ అని కూడా కాల్ చేయొచ్చు, బేస్ క్లాస్ అని కాల్ చేయొచ్చు. సో తర్వాత సో పేరెంట్ క్లాస్ ని మనం ఏమని కాల్ చేయొచ్చు అంటే
సూపర్ క్లాస్ అని కాల్ చేయొచ్చు, చైల్డ్ క్లాస్ ని సబ్ క్లాస్ అని కాల్ చేయొచ్చు, అండ్ ఆల్సో పేరెంట్ క్లాస్ ని బేస్ క్లాస్ అని, చైల్డ్ క్లాస్ ని డ్రైవ్ క్లాస్ అని మనము కాల్ చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి. డ్రైవ్ క్లాస్, బేస్ క్లాస్, డ్రైవ్ క్లాస్. అవును అవును. సో మనకు ఏ టర్మినాలజీ అనేది మనకు ఓకే అనిపిస్తుందో అది మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ అయితే నేను పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్ అని యూజ్ చేస్తాను. ఓకే ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రైట్? యా క్లియర్. సో ఇదేమంటాం, సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాం. అంటే సింగిల్ క్లాసు బికి ప్రాపర్టీస్ అనేది ఇస్తుంది. ఓకే, సో అలాగే నేను ఇంకొక క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నా, సంథింగ్ C1. సో ఇది అగైన్ ఎక్స్టెండ్ విత్ B1. ఓకే, సో A and B వాల్యూ తీసుకుంటున్నా. అలాంగ్ విత్ దట్ ఐఎమ్ జస్ట్ పర్ఫార్మింగ్ ద సబ్స్ట్రాక్షన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు బికి కాకుండా నేను డైరెక్ట్ గా సికి అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. Addition and also subtraction. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు అడిషన్ అండ్ ఆల్సో సబ్స్ట్రాక్షన్ రెండు పర్ఫామ్ అవుతాయి. ఓకే, ఇట్ మీన్స్ ఏంటి అంటే క్లాస్ ఏ ఏం చేస్తుంది, బికి ప్రాపర్టీస్ ఇస్తుంది. అలాగే ఈ బి క్లాస్ సికి ప్రాపర్టీస్ అనేది ఇస్తుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాగే మనకు ఎన్ని క్లాసెస్ అయినా మనకు ఇన్హెరిట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం నాన్ స్టాటిక్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. అది ఒకవేళ పబ్లిక్ స్టాటిక్ వైడ్ యూజ్ చేస్తే వర్క్ అవుతుందా? లైక్ సో వర్క్ అవుతుంది, బట్ స్టాటిక్ అనేది మనకి ఇక్కడికి కన్సిడర్ కి రాదు. స్టాటిక్ అనేది కన్సిడర్ కి రాదు. ఎందుకు అంటే మనం వర్క్ చేస్తా ఉండేది నాన్ స్టాటిక్ కింద. సో స్టాటిక్ అనేది మనం ఇన్హెరిట్ అనేది చేసుకోలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్టాటిక్ పెడుతున్నా. స్టాటిక్ సబ్స్ట్రాక్షన్ అనేది సో మనం మోస్ట్లీ మనం యూజ్ చేసేటప్పుడు అన్ని దగ్గరలో పబ్లిక్ స్టాటిక్ వర్డ్ అనేది యూజ్ చేయమా? ఇన్హెరిటెన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి పబ్లిక్ స్టాటిక్ అని స్టాటిక్ వర్డ్ అనేది యూజ్ చేయకుండా నాన్ స్టాటిక్ యూజ్ చేయాలా? అవును, నాన్ స్టాటిక్ అంటేనే ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అవును, అంటే మోస్ట్లీ మనం యూజ్ చేసేది నాన్ స్టాటిక్ జావాస్లీనియన్. అవును అవును. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది అప్పుడే. బికాజ్ ఎందుకు అంటే ఏఐడివి వచ్చేసి సారీ ఏఎండి నాన్ స్టాటిక్, ఇక్కడ మనకు యాక్సెస్ అనేది రాదు. నాన్ స్టాటిక్ వచ్చేసి స్టాటిక్ లో మనకు తీసుకోవడానికి కుదరదు. ఓకే, సో ఇప్పుడు మల్టీ ఇది హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని చూద్దాం. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఒకటే ఒక పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ అనేది తీసుకుంటా ఉంది. ఓకే, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఒకటే పేరెంట్ క్లాస్ ది ప్రాపర్టీస్ అనేది తీసుకుంటా ఉంది. సో ఇక్కడ చూడండి నాకు సబ్స్ట్రాక్షన్ కి సపరేట్ వద్దు. సబ్స్ట్రాక్షన్ ఏం చేస్తున్నానంటే నాకు ఇక్కడ సబ్స్ట్రాక్షన్ కి ఈ బి ప్రాపర్టీ నుంచి తీసుకొని ఏ ప్రాపర్టీ నుంచి తీసుకుంటున్నా. సో ఏ ప్రాపర్టీ అండ్ ఇక్కడ కూడా నాకు B1 కి ఏ ప్రాపర్టీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో సేమ్ ఆబ్జెక్ట్. సో ఏంటి, ఏ క్లాస్ ఏ పేరెంట్ క్లాస్ నాకు ప్రాపర్టీస్ ఏదానికి ఇస్తుంది, బికి ఇస్తుంది అండ్ ఆల్సో సికి ఇస్తుంది. అంటే మల్టిపుల్ చైల్డ్ కి అనేది ఇస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఇస్ ఇట్? యా. సో ఇక్కడ నాకు ఏం చేస్తుందంటే ఈ డయాగ్రామ్ లో చూపిస్తే ఈజీ అవుతుంది. ఇక్కడ ఏలో ఏ అంటే బి ఉంది. ఓకే, ఏ క్లాస్ లో ఏ అండ్ బి వేరియబుల్స్ అనేది ఉంది. సో ఇక్కడ క్లాస్ బిలో
ఏ ప్లస్ బి చేస్తున్నా అండ్ క్లాస్ సిలో ఏ మైనస్ సి చేస్తున్నా. ఓకే. క్లాస్ సిలో ఏ మైనస్ బి అయితే చేస్తున్నా. ఇంతవరకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఉంది ఇంతవరకు. ఓకే, దాన్ని మనం ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అని ఎలా కాల్ చేసి వెయిట్ అదే చెప్తున్నాను కదా, 1 సెకండ్. ఇక్కడ ఇక్కడ నాకు క్లాస్ ఏలోన 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఏ ప్రాపర్టీ అండ్ తర్వాత బి ఉంది. ఓకే, ఈ ఏ బిని తీసుకుని నేను ఈ క్లాస్ లో ఏం చేస్తున్నా, అడిషన్ చేస్తున్నా. ఈ డి సి క్లాస్ లోన సబ్స్ట్రాక్షన్ చేస్తున్నా. ఇన్ కేస్ డి క్లాస్ ఉంటే మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా, డేటా వచ్చేసి ఏ క్లాస్ నుంచి తీసుకుంటున్నా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో సేమ్ ఏ క్లాసే మనకు ఇది ఈ చైల్డ్ కి ప్రాపర్టీస్ ఇస్తుంది, ఈ చైల్డ్ కి ప్రాపర్టీస్ ఇస్తుంది, ఈ చైల్డ్ కి ప్రాపర్టీస్ ఇస్తుంది. ఇక్కడ జస్ట్ నేను ఫంక్షనాలిటీ పెట్టాను, ఇక్కడ నేను ఇన్పుట్ అయితే తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఏ క్లాస్ ఉందా, ఏ క్లాస్ లో ఏ అండ్ బి ఉంది. ఇక్కడ బి క్లాస్ లో నేను ఏం పర్ఫామ్ చేస్తున్నాను, అడిషన్ చేస్తున్నా. అలాగే సి క్లాస్ లో సబ్స్ట్రాక్షన్ చేస్తున్నా. ఇఫ్ యూ హ్యావ్ అ డి క్లాస్, సో ఏ అండ్ బి వాల్యూస్ అనేది నేను ఎక్కడ తీసుకుంటున్నాను, నేను తీసుకుంటా ఉండేది A1 క్లాస్ నుంచి తీసుకుంటున్నా. ఓకే, A1 క్లాస్ నుంచి నేను ప్రాపర్టీస్ అనేది తీసుకుంటున్నాను. నాకు యాడింగ్ కి, సో మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఏ అండ్ బి వాల్యూ అయితే నాకు కావాలి కదా. ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసి నేను ఏ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయితే చేసుకుంటున్నా. ఏ ప్లస్ బి ఇచ్చారు. ఓకే, ఈ క్లాస్ నుంచి నేను ఇన్హెరిట్ అయితే చేస్తున్నా. అంటే ఈ పేరెంట్ క్లాస్కి నాకు ఇది పేరెంట్ క్లాస్. ఈ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ నాకు బికి ఇస్తుంది, సికి ఇస్తుంది అండ్ ఆల్సో డికి కూడా ఇస్తుంది. క్లియర్? సేమ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో కూడా చేశాం కదా, ఇప్పుడు మరి డిఫరెన్స్ ఏంటి దీనికి? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఏంటి అంటే ఈ బి క్లాస్ ని ఇక్కడ ఇచ్చాను అనమాట. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది. ఏంటి అంటే ఇది ఏ క్లాస్ బికి ఇచ్చిన తర్వాత బి నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నా. ఓకే, నాట్ ఏ నుంచి ఇన్హెరిట్ అయితే చేసుకోవడం లేదు. ఓకే, సో అది క్లియర్? ఓకే ఓకే. సో నెక్స్ట్ వన్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 1 అని తీసుకుంటున్నా. ఓకే, సో క్లాస్ 1 ఆర్ క్లాస్ డెమో 1 అని తీసుకుంటున్నా. ఇక్కడ నాకు ఒక వేరియబుల్ ఉంది, ఏ వచ్చేసి 10. సో అలాగే క్లాస్ డెమో 2 ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, బి ఈక్వల్ టు 96. సో ఇప్పుడు నేను ఈ 2 ప్రాపర్టీస్ ని తీసుకుని పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. క్లాస్ వచ్చేసి నాకు క్లాస్ వచ్చేసి యాడ్, ఇక్కడ వైడ్ యాడ్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి నేను అడిషన్ ఫంక్షనాలిటీ చేయాలనుకుంటున్నా, ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ క్లాస్ 2 ప్రాపర్టీస్ నాకు కావాలి ఇన్ ఆర్డర్ టు పర్ఫామ్ ఏ ప్లస్ బి. అవునా? 2 ఏ ప్లస్ బి కావాలి అంటే నాకు డెమో 1 ప్రాపర్టీ కావాలి, డెమో 2 ప్రాపర్టీ కావాలి. సో ఇట్ మీన్స్ ఏంటి అంటే నాకు ఓన్లీ 1 క్లాస్ ఉంది, ఇది అడిషన్ క్లాస్. ఇక్కడ ఏ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ నాకు బి ప్రాపర్టీ ఉంది. సో ఈ ప్రాపర్టీస్ నాకు ఇక్కడ కావాలి అడిషన్ పర్ఫామ్ చేయడానికి. సో ఇది ఏంటి అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే సింగిల్ క్లాస్ మల్టిపుల్ పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ అయితే చేసుకుంటా ఉంది. క్లియర్? ఓకే,
సో నా ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 క్లాస్ ప్రాపర్టీస్ అనేది ఇస్తాను. 2 క్లాస్ ప్రాపర్టీస్ అయితే ఇస్తాను ఇక్కడ. సో ఎక్స్టెండ్స్ విత్ demo1, demo2. ఓకే, చూడండి నాకు ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు నాకు ఎర్రర్ వస్తుంది అంటే, ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఎందుకు అంటే ఇన్ కంపైలేషన్ ప్రాబ్లం. సో కంపైలేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, నాకు ఒక క్లాసు మల్టిపుల్ క్లాస్ ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ అనేది చేసుకోలేదు. క్లియర్? సో ఈ ఒక్క క్లాసు మల్టిపుల్ క్లాసెస్ ని ఇన్హెరిట్ అయితే చేసుకోలేదు. క్లియర్? ఇన్ జావాలోన ఏమవుతుంది, యూజింగ్ క్లాసు మల్టిపుల్ క్లాసెస్ ని ఇన్హెరిట్ అయితే చేసుకోలేదు. ఎనీ డౌట్? ఓకే, అంటే మరి ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని జావాలో మరి ఇంకెలా మరి యూజ్ చేస్తారు? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ we can achieve using something like a interfaces. So that I will tell you later. Okay, ఇంటర్ఫేస్ యూజ్ చేస్తారు. ఓకే, ఈ 2 థింగ్స్ ఎగ్జాంపుల్ అయితే నేను కొంచెం సేపు అయిన తర్వాత నేను చెప్తా. క్లియర్? ఒకసారి క్విక్గా రీకాల్ చేద్దాం మేడం. సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ మూడింటికి డిఫరెన్స్ అనేది. సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఏంటంటే మనం 2 క్లాసెస్ ఉంటాయి, A1 అండ్ B1. సో మనం A1ని మనం B1లో యూజ్ చేయడానికి ఎక్స్టెండ్ యూజ్ చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. మల్టీ ఇన్హెరిటెన్స్ అంటే A1 B1 C1 ఉంటుంది. మనం A1లో అనేది B1లో యూజ్ చేస్తాము, తర్వాత B1లో ఉన్నదాన్ని మనం C1లో యూజ్ చేస్తాం. అది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నారు. అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే మల్టిపుల్ అంటే చైల్డ్ క్లాస్ అనేది మల్టిపుల్ చైల్డ్ కాల్స్ అనేది ఒకే పేరెంట్ క్లాస్ని మనం కాల్ చేస్తాము. అంతే కదా మూడింటికి డిఫరెన్స్ అనేది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది మనం ఇంటర్ఫేస్లో యూజ్ చేస్తాం. అది తర్వాత క్లాస్లో కవర్ చేస్తాం. ఓకే, డన్. ఓకే, సో ఇది మనకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఈ రిమైనింగ్ థింగ్స్ అనేది మనం క్లియర్ చేద్దాం. కొంత సేఫ్ అయిన తర్వాత ఇది నేను మీకు చూపిస్తాను ఏమవుతుందనేసి. ఓకే, ఇంత ఏమనేది నేను తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు అబ్స్ట్రాక్షన్. ఓకే, సో అబ్స్ట్రాక్షన్ డెమో. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్, షోయింగ్ ద బిహేవియర్. ఓకే, సో ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి ఇప్పుడు జూమ్ మీటింగ్ ఏది ఈ మీటింగ్ అయితే మనం జాయిన్ గూగుల్ మీట్ కి, అవునా? సో ఇప్పుడు మనం జాయిన్ అయ్యాం కదా. జాయిన్ అయితే మనకు వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు అనేది మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చూపిస్తా ఉన్నారా? సారీ, నో రైట్. వి కెన్ లింక్ ఉంటుంది, మనము జాయిన్ అవుతాం, అంతే కదా. సో మీకు ఏంటి అంటే మనకు ఫంక్షనాలిటీ చూపిస్తున్నారు. మీన్స్ యూ కెన్ జాయిన్ ఆ మీటింగ్, రైట్? యూ కెన్ మెసేజ్ అండ్ యూ కెన్ మీన్స్ కాల్ సంథింగ్ ఎక్సెట్రా థింగ్స్ అయితే మనకు ప్రజెంట్ స్క్రీన్, ఇవన్నీ మనకు ఏంటి అంటే జస్ట్ అది ఏం పర్ఫామ్ చేస్తుందని చూపిస్తారు, కానీ దాని బ్యాక్ ఎండ్ కోడ్ అనేది మనకి వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు అనేది మనకు చూపించారు కదా. దేర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్, మనకంతా హైడ్ అయి ఉంటుంది, మనకు యూజర్ అనేది కనపడదు, రైట్? సో దాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అని అంటాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్, షోయింగ్ ద బిహేవియర్. సో ఇది గుర్తు పెట్టుకుంటే చాలు, మనకి ఎలా ఫీచర్స్ చూపిస్తారో ఈ ఫీచర్స్ మనము చూపిస్తున్నాము, ఇంప్లిమెంటేషన్ అనంతా మనము హైడ్ అయితే చేస్తున్నాం, అంతే. సో నో నీడ్ టు హైడ్ ఎనీ అదర్ థింగ్స్. క్లియర్? ఓకే. సో తర్వాత ఓకే, సో మనకు అబ్స్ట్రాక్షన్ అయితే తెలిసింది. సో హౌ వీ కెన్ ఇంప్లిమెంట్. ఓకే,
హౌ వీ కెన్ ఇంప్లిమెంట్. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, సో పేరెంట్ క్లాస్లో మనము ఫీచర్స్ అయితే చూపిస్తాం, సంథింగ్ బిహేవియర్ అయితే చూపిస్తాం. అండ్ చైల్డ్ క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ అయితే ఇస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నా, సంథింగ్ ఏంటి అంటే షాపింగ్ కార్ట్ అని క్రియేట్ చేస్తున్నా. ఈ షాపింగ్ కార్ట్ కి మనం ఏమేమి యూజ్ చేయాలి, ఈ షాపింగ్ కార్ట్ కి మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టేస్తాం. సంథింగ్ వైడ్ లాగిన్ అండ్ రిజిస్టర్, ఆర్డరు. ఓకే, సో ఇవన్నీ మనకు ఏంటంటే మెథడ్స్, ఇవన్నీ ఏంటంటే బిహేవియర్ చూపిస్తున్నాం. ఈ చైల్డ్ క్లాస్లోన నేను ఇంప్లిమెంటేషన్ అయితే ఇస్తున్నా. ఎక్స్టెండ్ చేస్తే కదా చైల్డ్ క్లాస్ అయ్యేది. సో ఎక్స్టెండ్ చేస్తాను, ఇప్పుడు నేను ఇంప్లిమెంటేషన్ అయితే ఇస్తున్నా. ఓకే, క్లియర్? స్పెల్లింగ్ వేరే వేరే ఇచ్చారు. ఆర్డర్ అనేది వర్డ్ ఆర్డర్ కింద కూడా. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్కి యూజర్ నేను క్రియేట్ చేస్తున్నా. user.login what is the problem your main method లేదు అంటే మన మెథడ్స్ అనేది కాల్ చేయలేం, మెథడ్ లోపలే మెథడ్ని కాల్ చేయాలి. user.login అండ్ user.register. ఈ అబ్స్ట్రాక్షన్ కూడా మనకి ఊప్స్ కాన్సెప్ట్లోకి వస్తుంది కదా. అవును, మరి స్టాటిక్ మెథడ్ యూజ్ చేయలేమన్నారు, ఇందులో మనం ఓన్లీ నాన్ స్టాటిక్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వర్డ్ అనేది యూజ్ చేశారు కదా. ఇది మెయిన్ మెథడ్ కదా, వితౌట్ మెయిన్ మెథడ్ we cannot run the code కదా. ఓకే, see it is the performed, right? సో మనం ఏమంటున్నాం, అబ్స్ట్రాక్షన్ అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే బిహేవియర్ చూపిస్తున్నాం, ఇక్కడ కింద ఇంప్లిమెంటేషన్ ఇస్తున్నాం చైల్డ్ క్లాస్లో. సో దాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అయితే అంటున్నాం. బట్ ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటి అంటే అబ్స్ట్రాక్షన్కి ఇక్కడ మనము ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్కి నేను ఇంప్లిమెంటేషన్ అనేది ఇవ్వలేదు. సో చెప్పండి, ఇప్పుడు ఇది మనకు అబ్స్ట్రాక్షన్ అవుతుందా? అకార్డింగ్ టు డెఫినేషన్ మనకు అబ్స్ట్రాక్షన్ అయితే అవ్వదు. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుందంటే నాకు వచ్చేస్తుంది. బట్ వాట్ అబౌట్ ఆర్డర్ని కూడా కాల్ చేస్తున్నాను అంటే నాకు ఆర్డర్ ఫీచర్ అని ఉంది. సో అది చూస్తే నాకు అసలు వర్క్ అవడం, దాన్ని క్లిక్ చేస్తా ఉంటే బ్లాంక్ ఉంది, ఏమీ లేదు. సో ఫీచర్ అయితే లేదు, ఫీచర్ చూపిస్తున్నాము, అది వర్క్ అవ్వడం లేదు, రైట్? సో ఇది అబ్స్ట్రాక్షన్ అయితే కాదు. సో ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు అంటే అప్పుడు నాకు ఎర్రర్ అనేది చూపియాలి. సో అది మనకు అబ్స్ట్రాక్షన్. ఓకే, అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేయడానికి నార్మల్ క్లాస్ తో అయితే కుదరదు, మనకు పాసిబుల్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తో. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే మనకు ఓన్లీ మెథడ్ డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే వైడ్ మెథడ్ నేమ్
సో మనకు ఆర్గ్యుమెంట్స్ ఇంతే. సో ఇది అబ్స్ట్రాక్ట్ కీవర్డ్తోనే క్రియేట్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ కీవర్డ్తోనే మనము క్రియేట్ అనేది చేస్తాం. ఇది మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇది మనకు నార్మల్ మెథడ్. ఓకే, అబ్స్ట్రాక్ట్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తాం అంతే. అది యాడ్ చేస్తే దీనికి మనకు బాడీ ఉండదు, ఇలా బాడీ ఉండదు. ఓకే ఓకే. సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఇస్తున్నా, అబ్స్ట్రాక్ట్ మెథడ్కి బాడీ అయితే ఉండదు. సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అని చేసామంటే ఇంప్లిమెంటేషన్ ఇచ్చినట్లే, అంటే బాడీ ఇచ్చినట్టే. ఓకే, మళ్ళీ ఇన్సైడ్ ఈ అబ్స్ట్రాక్ట్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్లో ఉన్నటువంటి కూడా మనం అబ్స్ట్రాక్ట్ అని యూజ్ చేయాలి, అన్నింటికి యూజ్ చేయాలి అని ఉంటాను. సో అబ్స్ట్రాక్ట్ అనేది ఇది కీవర్డ్. ఇది అబ్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేశాను అంటే ఇది నాకేమీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే అవుతుంది. ఓకే, బట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే నార్మల్ క్లాస్లోన, ఓకే, సో నార్మల్ క్లాస్ ఇట్ నాట్ allow to store abstract methods ని అలో చేయదు అన్నమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని అలో చేయదు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ క్లాస్ ని కూడా మనము అబ్స్ట్రాక్ట్ అనేది చేయాలి. ఓకే, అండర్స్టూడ్? ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకు ప్రీవియస్లీ ఎర్రర్ రాలేదు, ఇప్పుడైతే మనకు ఎర్రర్ వస్తుంది. అంటే బికాజ్ ఎందుకంటే మనకు ఏదైనా ఒకటి ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు, అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఇవ్వలేదు అంటే మనకు అప్పుడు ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తూ ఉంది. సో మనము ఇక్కడ కంపల్సరీ ఈ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫ్లిప్కార్ట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ షాపింగ్ క్లాస్ నేమ్ డాట్ ఆర్డర్ అనేది మెథడ్. ఈ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అయితే ఇవ్వాలి అనేసి. ఇంప్లిమెంటేషన్ కంపల్సరీ ఇచ్చింటేనే చైల్డ్ క్లాస్లో మనకు అప్పుడు అబ్స్ట్రాక్షన్ అనమాట. సో వీ కెన్ అచీవ్ అబ్స్ట్రాక్షన్ యూజింగ్ ద అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. క్లియర్? ఓకే, సో ఇక్కడ మనకి పేరెంట్ మెథడ్లో మనం అబ్స్ట్రాక్ట్ అని ఇస్తే సరిపోతుంది, చైల్డ్ దానికి ఇవ్వక్కర్లేదు అబ్స్ట్రాక్ట్ అనేది. ఫస్ట్ది. సెకండ్ది, మనం ఆల్రెడీ క్లాస్ అనేది ముందు ఇప్పుడు ప్యాకేజ్లో మనం ఫస్ట్ ఇనీషియల్గా క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే అక్కడ క్లాస్ నేమ్ వచ్చి సెలెక్ట్ చేస్తాము. బట్ మనం తర్వాత అబ్స్ట్రాక్ట్ అని యూజ్ చేయాలంటే మన తర్వాత దాన్ని అడిషనల్గా అబ్స్ట్రాక్ట్ అని యాడ్ చేసుకోవాలా, లేదంటే క్లాస్ క్రియేట్ చేసినప్పుడే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఏమైనా క్రియేట్ చేయొచ్చా? అట్లా కాదు, ఇప్పుడు మనకు మన క్లాస్లో ఒక క్లాస్లోన ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది ఉన్నాయి అంటే అప్పుడు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ కంపల్సరీ యూజ్ చేయాలి. క్లాస్ని కూడా మనం అబ్స్ట్రాక్ట్ అనేది చేయాలి. ఓకే, ఎందుకు అంటే నార్మల్ క్లాసు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని స్టోర్ చేయడానికి అలో చెయ్యదు. అందుకే నాకు అబ్స్ట్రాక్షన్ మెథడ్స్ని పెట్టాలి కాబట్టి క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ అనేది చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్కి ఏంటంటే క్లాస్ షాపింగ్ అని ఉంది. సో ఈ షాపింగ్లో నేను ఏం చేస్తానంటే నేను వేరే దగ్గర నేను వాల్యూస్ అన్ని స్టోర్ చేసి ఉంచుకుంటాను. లాగిన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పి షాపింగ్ అన్నది వేరే దగ్గర ఒక క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకుని అందులో వాల్యూస్ అన్ని ఉంచుకుంటాను. సో ఇక్కడ నేను అవన్నీ మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. అప్పుడు కూడా సేమ్ మెథడ్ ఇలా మనం యూజ్ చేయొచ్చు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ షాపింగ్ అంటే షాపింగ్ లాగిన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అక్కడ నుంచి తీసుకోవడం, అలా వర్క్ అవుతుంది ఏమన్నా? అబ్స్ట్రాక్ట్ ప్లస్ అవుతుంది కదా? ఓకే. సో ఇక్కడ మళ్ళీ అబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఒకవేళ ఇక్కడే మనం యూజర్ లాగిన్ అంటే మళ్ళీ system.println అని చెప్పి లాగిన్ అని చేస్తున్నాము. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చి ఇక్కడ లాగిన్ చేయడం అన్నది కనుక మనం చేయాల్సి ఉంటే అది కూడా చేయవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నార్మల్ మెథడ్ అవుతుంది. అది చేయాలంటే మనం ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. దేర్ ఈస్ ఓన్లీ డెఫినేషన్ ఉంటుంది. అప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ వస్తున్నామంటే అబ్స్ట్రాక్ట్ అనేది మెథడ్కి తీసేయాలి. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం హైడ్ చేయడానికి.
సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చానో అది కూడా హైడ్ చేయాలనుకున్నప్పుడు మరి అబ్స్ట్రాక్ట్ ఎలా యూజ్ యూజర్ పాస్వర్డ్ ని హైడ్ చేయడం అది ఎన్క్యాప్సులేషన్ కిందకి వస్తుంది. డేటా హైడింగ్ వేరే, ఇంప్లిమెంటేషన్ హైడింగ్ వేరే. ఓకే, ఇది ఓన్లీ ఇంప్లిమెంటేషన్ హైడింగ్. ఇంప్లిమెంటేషన్ హైడింగ్ ఆ తర్వాత కవర్ చేస్తామా డేటా హైడ్ చేయడం. ఓకే ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రైట్? ఇప్పుడు ఇంకొక ఫీచర్ ని యాడ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ రివ్యూ అని. సో ఈ రివ్యూ ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను వితౌట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, వితౌట్ ఇంప్లిమెంటేషన్ నేను రివ్యూని కాల్ చేస్తున్నా. ఓకే, రివ్యూని కాల్ చేస్తున్నా. సో ప్రీవియస్లీ ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ అయితే రావడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటి అంటే నార్మల్ మెథడ్, ఇది నార్మల్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాదు. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే 100% అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేయలేను యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేను 100% అబ్స్ట్రాక్షన్ అయితే అచీవ్ చేయలేను. ఎందుకు అంటే ఇది నార్మల్ మెథడ్స్ ని అలో చేస్తుంది. ఓకే, నార్మల్ మెథడ్స్ ని అలో చేస్తుంది. ఈ నార్మల్ మెథడ్ కి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఉండి నేను ఇంప్లిమెంటేషన్ ఇవ్వకుంటే అప్పుడు నాకు ఏమవుతుంది, ఎర్రర్ అయితే చూపియదన్నమాట. అందుకే మనకు 100% అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయాలి అంటే 100% అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేయాలి అంటే మనము ఇంటర్ఫేస్ కి అయితే వెళ్తున్నాం. ఇంటర్ఫేస్ అనేది మనకు ఎందుకు, అచీవింగ్ 100% అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ క్లాస్ నుండి మనకు ఎందుకు 100% అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేయలేము అంటే బికాస్ ఇట్ అలోస్ ద నార్మల్ మెథడ్స్ ఆల్సో. సో నార్మల్ మెథడ్ ని కూడా అలో చేస్తుంది. ఇఫ్ యూ ఫర్గాట్ అబ్స్ట్రాక్ట్ అని నేను చేయకోకుంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఇది అబ్స్ట్రాక్ట్. హలో 100% అబ్స్ట్రాక్షన్ చేయడానికి నాకేం కావాలి, ఇంటర్ఫేసెస్ అయితే కావాలి. మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అయింది. మీరు ఏమంటున్నారంటే అబ్స్ట్రాక్ట్ అనేది ఒకవేళ కనుక మనం మిస్ చేయమంటే ఇంప్లిమెంటేషన్లో ఏదైనా మిస్ అయిందంటే మనకి ఎర్రర్ త్రో చేయదు అబ్స్ట్రాక్ట్ అనేది. సో దాన్ని కవర్ చేయడానికి ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తామంటున్నారు, అంతేనా? మధ్యలో బ్రేక్ అయింది వాయిస్. ఓకే ఓకే, ఇది ఇక్కడ చూడండి, దీనికి అబ్స్ట్రాక్షన్ అనేది ఇవ్వలేదు, ఇది నార్మల్ మెథడ్. సో నార్మల్ మెథడ్ మనకు అలా అవుతుంది. సో నార్మల్ మెథడ్ కి నేను ఇంప్లిమెంటేషన్ ఇవ్వకుండా నాకు అదేమి ఎఫెక్ట్ అయితే చూపించదు. ఓకే, బికాస్ నార్మల్ మెథడ్ కి ఆ కెపాసిటీ లేదనమాట. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్ఫేసెస్ అనేది మనము యూజ్ చేస్తాం. ఓకే, ఇంటర్ఫేసెస్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ లో ఎందుకు అంటే బై డిఫాల్ట్ ఏముంటుంది, అన్ని మెథడ్స్ అనేది మనకు అబ్స్ట్రాక్షన్ ఉంటాయి. ఓకే, సో మనం అబ్స్ట్రాక్షన్ అని ఇచ్చినా ఇవ్వకోకుండా మనకు ఏమవుతుంది, అది అబ్స్ట్రాక్షన్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం నార్మల్ గా అబ్స్ట్రాక్షన్ కి అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఇంటర్ఫేసెస్ అయితే చూద్దాం. ఓకే, సో ఇంటర్ఫేస్ షాపింగ్ కార్ట్. ఇక్కడ నాకు కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సో వైడ్ లాగిన్. సో చూడండి, ఇక్కడ నేను అబ్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేయండి కీవర్డ్. సో ఇంటర్ఫేస్ అనేది 100% అబ్స్ట్రాక్షన్ అయినా లేకపోతే ఇంకేమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయా? ఇంకొకటి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయడానికి కూడా మనకు ఇంటర్ఫేస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేను తర్వాత అది చెప్తాను, బట్ ఇప్పుడు ఎందుకంటే ఇది కంప్లీట్ చేసి దానికి వెళ్తాను. ఓకే, అప్పి ఎంతసేపు కామ్గా ఉన్నాడు ఏంటి అనుకున్నాను, అదే మైండ్ లో ఎంతసేపు సైలెంట్ లేదు, పడుకున్నాడు. మీ క్లాస్ స్టార్ట్ అయినప్పుడే పడిపెట్టాను, పనిపెట్టు. అందుకే 5 minutes అన్నాను, పడుకుంటా ఉండే. అప్పుడు పనిపెట్టాను, లేదు సపరేట్ 10 minutes అయ్యింది. 15 minutes అని పడుకున్నాడు అంతే.
కోడి నిద్ర. సో ఇది క్లాస్ ఏంటి అంటే ఫ్లిప్కార్ట్ తీసుకుంటున్నా. సో ఎక్స్టెండ్ విత్ ఇంటర్ఫేస్ ప్రాపర్టీస్ ని మనము ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే మనకు ఏం యూజ్ చేస్తాం, ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో క్లాస్ నుంచి క్లాస్ ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకోవడానికి ఎక్స్టెండ్స్ ఎలా యూజ్ చేసామో అలాగే క్లాస్ టు ఇంటర్ఫేస్ కి ప్రాపర్టీస్ అనేది తీసుకోవాలి అంటే ఇంప్లిమెంటేషన్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్? సో ఇప్పుడు ప్రాపర్టీని ఇన్హెరిట్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ ఇంకొకటి క్లాస్ కంటే ముందే యూజ్ చేసాం ఇన్హెరిటెన్స్ అని, సారీ ఇంటర్ఫేస్ అనేది క్లాస్ కంటే ముందే యూజ్ చేసాం మనం. అవును, సో మీది ఇక్కడ అలా ఏం లేదు. జావాలోన ఒకటి ఇది ఫస్ట్ ఇక్కడ యూజ్ చేయాలి తర్వాత ఇది ఇక్కడ యూజ్ చేయాలని ఏం లేదు. అంటే క్లాస్ కంటే ముందు మోస్ట్లీ ఇంపోర్ట్సే యూజ్ చేస్తాం కదా క్లాస్ కంటే ముందు ఎక్కువగా. అవును, ఇది మీరు ఆల్రెడీ ఇంటర్ఫేస్ అనేది షాపింగ్ వాయిడ్ లాగిన్ అలా కాదు, కన్ఫ్యూజన్ అవుతున్నారు మీరు. ఇక్కడ మనం ప్రీవియస్లీ ఇక్కడ ఎలా చేస్తాం చెప్పండి. సో సేమ్ థింగ్ పేరెంట్ క్లాస్ తర్వాత మనం ఇవి పెట్టాం కదా, సేమ్ థింగ్ ఇక్కడ క్లాస్ కాకుండా ఇంటర్ఫేస్ పెడుతున్నాం. ఓకే ఓకే, అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ షాపింగ్ అని పెట్టారు, అందులో బాడీలో మీరు వాయిడ్ లాగిన్ అని పెట్టారు. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేది ఎప్పుడు పైనే ఉండాలి, కింద ఉండకూడదు. ఓకే, సో దీనికి బాడీ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ ఏమో వచ్చేసి బాడీ ఉండదు, మనం ఇండివిజువల్గా రాసుకోవాలి. ఇంటర్ఫేస్కి ఏంటంటే బాడీ క్రియేట్ చేసి అందులో మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, లాగిన్ స్టేషన్ ఆర్డర్ ఇవన్నీ కూడా షాపింగ్లో ఉంటాయి. సో ఇప్పుడు మనము ఇన్హెరిట్ అయితే చేసుకుంటున్నాం. ఇన్హెరిట్ చేసుకున్న తర్వాత నాకు ఇవన్నిటికి మనం ఇంప్లిమెంటేషన్ అయితే ఇవ్వాలి. సో వైడ్, సో ఎప్పుడైనా మనము ఇంటర్ఫేస్ యూజ్ చేసామంటే మెథడ్స్ అనేది పబ్లిక్ చేయాలి. ఓకే, వైడ్ లాగిన్ ఏం సతాయిస్తాడు వీడు. అబ్బాబ్బాబ్బాబ్బా ఒక్కతో కూర్చోడు. మౌస్లు కావాలా, మౌస్. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. గుండు చేస్తారా వాటికి? గుండు చేసేసాం. ఇంకా హెయిర్ ఉన్నప్పుడు కన్నా గుండు ఉన్నప్పుడే బాగున్నాడు. చూపిస్తారా ఒకసారి? చూపిస్తా. ఇక్కడ రిజిస్టర్ అండ్ తర్వాత పబ్లిక్ వైడ్ అండ్ ఆర్డర్. ఓకే, సో ఇవి మనకు ఓకే. సో ఇప్పుడు చూడండి, మనకు బై డిఫాల్ట్ గా మనకు ఏమవుతుంది, అన్ని మెథడ్స్ అనేది మనకు అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు రివ్యూ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. రివ్యూ మెథడ్ క్రియేట్ చేస్తాను నేను. అబ్స్ట్రాక్షన్ కీవర్డ్ అదేమి యూజ్ చేయను, జస్ట్ రివ్యూ యూజ్ చేస్తా. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే ఇవ్వలేదు, ఇక్కడ నాకు ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో మస్ట్ షుడ్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ అనేసి ఇక్కడ నేను కాల్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ చూపించలేదు. ఇట్ షుడ్ బి షో. సో చూడండి, ఇక్కడ మనకు చూడండి ఇంప్లిమెంటేషన్ లేదని చూపిస్తుంది. సో అందుకే మనము 100% అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేయొచ్చు యూజింగ్ ఇంటర్ఫేసెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం దానికి రివ్యూ దానికి మనం ప్రింట్ చేయలేదు కాబట్టి మనకి అబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి అది ఎర్రర్ త్రో చేసింది ఇంటర్ఫేస్ అనేది. సో ఎర్రర్ అనేది ఇంటర్ఫేస్ నుంచి వస్తుంది, అబ్స్ట్రాక్షన్ నుంచి కాదు. అవును, అబ్స్ట్రాక్ట్ నుంచి కాదు అనడానికి ఈ మెథడ్స్ బై డిఫాల్ట్ గా నాకు అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఇంటర్ఫేస్ లో బై డిఫాల్ట్ అన్ని మెథడ్స్ మనకు అబ్స్ట్రాక్షన్ అన్నమాట.
అచ్చా, గాట్ ఇట్. క్లియర్. ఓకే, ఓకే. సో సో మనం అబ్స్ట్రాక్షన్ అనేది కీవర్డ్ మెన్షన్ చేసే అవసరం లేదు. ఓకే. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనకి ప్రతి దానికి కూడా అబ్స్ట్రాక్షన్ వాయిడ్ లాగిన్ అని ఇవ్వాలి. ఏదైనా మిస్ చేసాం అబ్స్ట్రాక్షన్ అని ఇవ్వడం మిస్ చేసామంటే మనకి అది ఎర్రర్ త్రో చేయదు. అదే ఇంటర్ఫేస్లో అయితే ఏంటంటే బై డిఫాల్ట్గా అబ్స్ట్రాక్షన్ అనేది తీసుకోవడం వల్ల మనం ప్రతి లైన్లో అది యాడ్ చేయాల్సిన అవసరం లేదంటారు, అంతే. అవును. ఓకే. ఓకే. So then we'll go with the next thing. ఓకే, ఇది ఇంత మనకు ఇంటర్ఫేసెస్. ఇప్పుడు మనం ఇలా ఇరు క్యూట్గా ఏడుస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ వెళ్ళిపోదాం. మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ కిందకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయితే పాసిబుల్ కాదని చెప్పాను, రైట్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో పేరెంట్ క్లాస్ మల్టిపుల్ పేరెంట్ సో చైల్డ్ కి తీసుకోవాలి, రైట్? ఓకే. సో అది నార్మల్ క్లాస్ నుంచి అయితే పాసిబుల్ కాదని చెప్పాను. సో అందుకే ఇంటర్ఫేస్ ఏ, దీంట్లో నాకు ఏ వాల్యూ అయితే ఉంది, సో అలాగే ఇంటర్ఫేస్ బిలో బి వాల్యూ అయితే ఉంది. ఇక్కడ నాకు సో క్లాస్ తీసుకునేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సంథింగ్ అడిషన్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు వైడ్ అడిషన్ చేయడానికి నాకు ఏ అండ్ వాల్యూస్, ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసి నాకు దీని నుంచి కావాలి, ఇంటర్ఫేస్ నుంచి కావాలి. సో ఓకే, ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసి ఇంటర్ఫేసెస్, 2 ఇంటర్ఫేసెస్ నుంచి కావాలి. ఓకే. సో చూద్దాం ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ నుంచి నాకు క్లాస్ కి ఇన్హెరిట్ చేసుకోవడానికి మనకు ఇంప్లిమెంట్స్ ఇవ్వడు, తర్వాత అంతే. సో ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేస్తే యాడ్ కి ఓకే. ఇప్పుడు నాకు పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది కదా. కానీ ఒక్కటి మీరు ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ ఏకే చేశారు, బీకి కూడా చేయాలి కదా. వెయిట్, ఇంకొకసారి చెప్పండి. అదే కింద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏకి మాత్రమే క్రియేట్ చేశారు, బీకి కూడా చేయాలి కదా. ఇంప్లిమెంట్స్ చేసేటప్పుడు ఏ అండ్ బి రెండు కాల్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం యాక్చువల్లీ నేను ఏదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, యాడ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, రైట్? యాడ్ క్లాస్ కి క్రియేట్ చేస్తున్నా, ఇది ఇంప్లిమెంట్ విత్ ఏ కామా బి. సో ఏ ప్రాపర్టీస్ తీసుకుంటున్నా, బి ప్రాపర్టీస్ తీసుకుంటున్నా. సో దెన్ నేను వచ్చేసి జస్ట్ యాడ్ అనేది నేను కాల్ చేస్తున్నా, అంతే. మరి ఇక్కడ యాడ్ ఏ అన్నారు కదా, ఏ అన్నది ఏ నేమ్ జస్ట్ యూజర్ నేమ్ ఇచ్చాను అంతే. అంటే ఇక్కడ మరి ఇంకా ఎర్రర్ ఏం త్రో చేయదా? అంటే ఆల్రెడీ ఇంటి ఏ ఈక్వల్ టు 56 అని యూజ్ చేసాం, మళ్ళీ ఇంకొకటి ఏ అని అక్కడ యూజ్ చేస్తే అలా తీసుకోదు. బికాస్ ఎందుకంటే ఇక్కడ జస్ట్ లోకల్ స్కోప్ చూస్తుంది, ఇది లోకల్ స్కోప్ చూస్తుంది. నాకు ఇక్కడ ఈ ఏ కావాలి అంటే ఈ ఇంటర్ఫేస్ ద్వారా యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఏ అని కాకుండా యాడ్ టెస్ట్ అని ఇచ్చినా అది తీసుకుంటుంది కదా. యాడ్ ఏ కాకుండా
టెస్ట్ అని ఇచ్చినా లేకపోతే ఇంకేమైనా ఇచ్చినా ఇంకేదైనా అంటే ఇక్కడనా? కింద ఇక్కడ కింద అదే నెక్స్ట్ పైన లైన్ అంతే. మ్మ్. ఇది ఏదని ఇవ్వచ్చు, మన మన యూజర్ డిఫైన్ కదా. సో యాక్చువల్గా అక్కడ మనం మన ఏదో సింటాక్స్గా క్లాస్ నేమ్ అది ఇస్తాం కదా, ఇక్కడ యాడ్ ఏదైనా ఒక జెడ్ అని ఈక్వల్ టు న్యూ యాడ్ అని ఇచ్చినా సరిపోతుందా, పర్లేదా అని? అవును, ఏదని ఇచ్చినా సరిపోతుంది. మన యూజర్ డిఫైన్ వర్డ్స్ మనం ఏదైనా ఇవ్వచ్చు, ఆబ్జెక్ట్ నేమ్స్. ఓకే ఓకే, అదే మళ్ళీ ఇప్పుడు నాకు ఏ ఈ యూస్ వే చేస్తారు కావాలి కన్ఫ్యూజ్ అయ్యా. అంటే, ఇప్పుడు నాకు ఈ వే కావాలి అంటే పైన ఉంది కదా ఇంటర్ఫేస్ ఏలో ఉండేది, ఏ అని కాల్ చేస్తే నాకు అప్పుడు వస్తుంది. నాకు ఏ వాల్యూ ఒకటే వస్తుంది కావాలి అంటే. అలాగే బి డాట్ ఏ అంటే నాకు అప్పుడు బి డాట్ ఏ వస్తుంది. ఓకే, ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకు పాసిబుల్ అయితే అవుతుంది. ఓకే, ఇన్ జావా యూజింగ్ ఇంటర్ఫేసెస్. బట్ ఏంటంటే ఇంకొకటి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఇన్ కేస్ ఏ ఉంది అంటే పేరెంట్ ఏ అండ్ పేరెంట్ బి లోన సేమ్ ప్రాపర్టీ ఉంది, ఏనే ఉంది. ఓకే, ఏనే ఉంది. ఓకే, ఏనే ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది, అంబిగియస్ అని వస్తుంది. అంబిగియస్. సో ఎందుకు అంటే నాకు ఇక్కడ ఏ ఇంటర్ఫేస్ లో ఉన్నా కూడా నాకు ఏ వేరియబుల్ ఉంది, అలాగే బి ఇంటర్ఫేస్ లో కూడా ఏ వేరియబుల్ ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట కంపైలర్, ఇక్కడ ఉండి ఏ తీసుకోవాలా లేదా ఇక్కడ ఉండి ఏ తీసుకోవాలా అనేసి. ఓకే, సో దాన్ని మాత్రం మనము అవాయిడ్ అయితే చేయలేము. జావాలోన మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ క్లాస్ యూజ్ చేసి మనకు పాసిబుల్ కాదు, బట్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే నాకు సేమ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు, మల్టిపుల్ పేరెంట్ క్లాస్ లో సేమ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు నాకు అప్పుడు ఏమొస్తుంది, అంబిగియస్ ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే, క్లియర్? ఎందుకు అంటే నాకు జావా కంపైలర్ కన్ఫ్యూజన్ అవుతుంది, ఏ వేరియబుల్ తీసుకోవాలి అంటే అంటే మ్యాచ్ సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏది తీసుకోవాలి అనేది దీనికి కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే అది అవాయిడ్ చేయడానికి, అది కన్ఫ్యూజన్ అవుతున్నప్పుడు మనకి అంబిగియస్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఇంటి ఏతో పాటు ఇంకోటి కూడా ఇంటి బి ఇంటి సి కూడా ఇచ్చామనుకోండి ఇంటర్ఫేస్లోని ఇంటర్ఫేస్ బిలోని, అప్పుడు కూడా సేమ్ ఎర్రర్ వస్తుందా? ఇప్పుడు మనకు ఏతో పాటు అంటే ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం వస్తుంది, అంబిగియస్ ఎర్రర్ వస్తుంది. బట్ సి అండ్ డికి రాదు. సో ఇప్పుడు మీరు ఇది అంటే ఇప్పుడు బిసిడి అని ఇచ్చారు, 3 వాల్యూస్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఎర్రర్ వచ్చేటప్పుడు మనకి ఓన్లీ ఏతోనే ప్రాబ్లం ఉందని చూపిస్తుందా లేకపోతే మొత్తం చూపిస్తుందా ప్రాబ్లం అనేది? లేదు, ఏతో ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. అంటే ఏతో ప్రాబ్లం ఉందని చూపిస్తుంది, అంతేగాని మల్టిపుల్ వేరే దాంతో చూపిస్తుంది. అంబిజియస్ అంటే ఏంటని ఎర్రర్ అది? అంబిగియస్ అంటే కంపైలర్ కన్ఫ్యూజన్ అవుతుంది అనేది. ఓకే, ఇది ఇంటర్ఫేస్ కనే కాకుండా ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా, కంపైలర్ ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా ఇదే ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే కంపైలర్ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడ లేదు, కానీ ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇంకా SQL లో అయితే అప్పుడు సేమ్ డేటా ఉన్నప్పుడు ఏ డేటా తీసుకోవాలి అన్నప్పుడు ఇది వస్తుంది ఎర్రర్. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఈ దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇంటర్ఫేస్ నేమ్ డాట్ ఇస్తే అప్పుడు మనకు దీన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు, ఈ ప్రాబ్లమ్ని కూడా. బట్ ఏంటి అంటే అంబిగియస్ ప్రాబ్లం అనేది మనం స్టిల్ అవాయిడ్ అయితే చేయలేము కొన్నాం. ఓకే, బట్ ఇలా చేస్తే వస్తుంది ఇంటర్ఫేసెస్, మనం క్లియర్గా చెప్పాలన్నమాట. ఓకే, చూడు ఫస్ట్ వెళ్ళేసి ఇంటర్ఫేస్ ఏలో ఈ ప్రాపర్టీ తీసుకో, ఇంటర్ఫేస్ బిలో ఈ ప్రాపర్టీ తీసుకో అనేసి నేను చెప్పాలి అన్నమాట. క్లియర్గా చెప్తే అప్పుడు అంబిగ్యూటీ ప్రాబ్లం అయితే రాదు. మరొకసారి రన్ చేయడం మళ్ళీ.
ఇక్కడ ప్రింట్ ఏ డాట్ ఏ అంటే 56 ప్లస్ బి డాట్ ఏ అంటే 36. 92 అండ్ 56 ఎలా వచ్చాయి? సో యాడ్ మెథడ్ కాల్ చేసింది, యాడ్ చేస్తే 92 వస్తుంది. ఇక్కడ నేను ఇంకొక లైన్ ఏం చేశాను, ఏ ప్రింట్ ఏ వాల్యూ ఇచ్చాను. ఏ వాల్యూ ఏంటి 56. క్లియర్? ఓకే, దట్స్ ద థింగ్. ఎనీ డౌట్స్ హియర్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేదు, క్లియర్. ఓకే, సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే మనకు మన మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ని కంబైన్ చేస్తే మనం ఏమంటున్నాం, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇది చూస్తే మనకేమొస్తుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇలా చూసామంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఇలా చూసామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్. ఓకే, సో మోర్ దెన్ టూ, కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ టూ ఆర్ మోర్ దెన్ వన్, we call it as the hierarchical inheritance. ఓకే, సో ఇది థింగ్. సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉందా? లేదు. ఓకే, సో జస్ట్ యూ టేక్ 5 minutes బ్రేక్ అండ్ దెన్ విల్ స్టార్ట్ అవర్ రిమైనింగ్ ఉప్స్ కాన్సెప్ట్. సో ఈ రోజు నేను ఉప్స్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఓకే, ఎన్కాప్సులేషన్ అండ్ పాలిమార్ఫిజం రెండే కదా ఉండేది. సో ఇప్పుడు ఎన్కాప్సులేషన్ అండ్ పాలిమార్ఫిజం కంప్లీట్ చేసేద్దాం. సో టుమారో టైప్ కాస్టింగ్ అంతా చేసేసి సెలేనియం సెటప్ చేసేద్దాం. ఓకే, సంథింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసేసి తర్వాత టైప్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంతా చేసేసి సెలేనియం సెటప్ చేసేద్దాం. మండే నుంచి ఫ్రెష్ గా సెలేనియం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో సెలేనియం సెటప్ అంతా రేపు చేద్దామంటారు, లైక్ స్క్రాచ్ నుంచి. ఓకే, అయితే సెలీనియం సెటప్ చేసేటప్పుడు రేపు ఆఫ్లైన్ అంటే రావచ్చా డైరెక్ట్గా? అంటే నేను ట్రై చేశాను కానీ నాకు కొంచెం ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి ఎక్కువగా నాకు దొరికిన టైంలో. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, టైమింగ్ మీరు రండి, నో ప్రాబ్లం. ఇక్కడ సెటప్ చేసేస్తాను. ఓకే, అది ఏంటంటే ఆన్లైన్లో నేను సెర్చ్ చేస్తాను, ఎక్కడైనా ఎర్రర్స్ వస్తాయి, మీకు యాక్సెస్ ఇవ్వలేను, అదంతా మళ్ళీ టైం టేకింగ్ ఉంటుంది. అదే సింపుల్గా ఏది యూజ్ చేద్దామంటారు, ఇంటిల్ చేయనా లేకపోతే ఎక్లిప్స్ యూజ్ చేద్దామంటారు, ఏది బెటర్ అంటారు? సో నేను రెండిట్లో చూపిస్తాను, నో ప్రాబ్లం. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయండి. ఓకే, నాకు వచ్చే ప్రాబ్లం ఏమొస్తుందంటే యూజ్ చేసేటప్పుడు వెర్షన్స్కి నాకు ప్రాబ్లం వస్తుంది. లైక్ ఇప్పుడు ఎక్లిప్స్కి నేను యూజ్ చేసేది ఒక వెర్షన్ ఉంటుంది, క్రోమ్ అన్నది యూజ్ చేసేది ఒక వెర్షన్ ఉంటుంది, అది లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. అది డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా నాకు వర్క్ అవ్వదు, అంతా హెక్టిక్ అవుతుంది నాకు. ఒకసారి స్క్రాచ్ నుంచి అసలు జావా చూపిస్తాను. ఓకే, జస్ట్ 5 minutes, I will be back. ఓకే, ఓకే.